హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదండి, ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది, దాంతోపాటు క్రిస్పీగా కూడా ఉంది. దీనికోసం ముందుగా చూసారు కదండి, నేను మాత్రం ఇక్కడ ఒక 6 పీసులు చేప ముక్కలు తీసుకొని దీంట్లో కాస్తంత మసాలా అంటే ఫిష్ మసాలా, గరం మసాలా, అలాగే సాల్ట్, కారం, కాస్తంత పసుపు, కాస్తంత ధనియా పౌడర్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. అంటే ఫిష్ కర్రీలో వేసుకో, మీకు ఇష్టం ఉంటే కొద్దిగా అంటే ఒక స్పూన్ నిండా లేదా 2 టేబుల్ స్పూన్ నిండా పెరుగు కూడా దీంట్లో వేసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు పక్కకు పెట్టుకోండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, నార్మల్గా పెట్టేసుకున్నా పర్లేదండి. ఇలా సరిపడా ఆయిల్ పోసుకొని నార్మల్గా ఆయిల్ అనేది నార్మల్గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి దీంట్లో వేసుకోండి. అంటే మొత్తం చూపిద్దాం అంటే సరిగ్గా అసలు వ్యూస్ రావట్లేదు, అంటే కొంచెం ఛానల్ అసలు సబ్స్క్రైబర్స్ మొత్తం తగ్గిపోతాను, అందుకే అసలు వీడియోలు తీయాలనిపిస్తలేదు. అందుకే తీయడానికి కూడా వెనుక ముందు చూస్తున్నాం. అందుకని కొంచెం ఇక టైం అంటే చేసిన కొద్దీ మరీ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు, అసలు వ్యూస్ రావట్లేదు. మళ్ళీ మోనిటైజేషన్స్ కూడా మళ్ళీ రీయూస్డ్ అని వచ్చిందని ఇక కొంచెం అప్సెట్లో ఉండి అసలు వీడియోలో కూడా చేయట్లేదండి. ఏదో అలా, అందుకే అవన్నీ మొత్తం కలిపేటి చూపించలేదు. చూసారు కదండి, ఇలా వన్ సైడ్ ఒక 5 మినిట్స్ పడుతుందండి. అంటే సిమ్లోనే 5 మినిట్స్ ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకో సైడ్ కాల్చుకోండి. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా, అంటే ముక్క విరగకుండా వస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, అంత బాగుంటుంది. అంటే ఫిష్ కర్రీ తినని వాళ్ళు కూడా ఫిష్ ఫ్రై కంపల్సరిగా తింటారు. అంటే మా ఇంట్లో మాత్రం అట్లనే జరుగుద్ది, అందుకే నేనైతే అట్లా అనుకుంటున్నా. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారు కదండి, అంటే మీకు కనుక నా వీడియో కనుక నచ్చకపోయినా ఒక చిన్న కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.